కామ క్రోధ లోభాలు మూడు కూడా నరక ద్వారాలు అని మనం నేను చెప్పుకున్నాం. ఈ కామక్రోధ లోభాలు మూడింటిని కూడా మనం త్యజించాలి, విడిచిపెట్టాలి. అయితే ఎలా విడిచిపెట్టాలి అన్నంత మాత్రాన అవి విడిచిపెట్టిపోయేవి కాదు. ఎందుకనంటే అవి బాగా ఉడుపు పట్టుబట్టి కూర్చున్నటువంటివి. అందుకని వాటిని విడిచిపెడటానికి ఏదో ఒక ఉపాయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏమిటా ఉపాయం? వాటిని వదిలిపెడటానికి ఒక ఉపాయం ఉంది. ఏమిటా ఉపాయం అని అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక కథ ఉంది. అదేమిటంటే ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు అంటే దేవతలు, దానవులు, మానవులు అంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అయ్యా మేము తరించడానికి మాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన దా 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 దీంతో మీరు తరిస్తారు అని చెప్పాడట. మరి ఏమిటా దా దా దా, ఇదేమిటయ్యా దా 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 అనగానే తరిస్తారా అని వీళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించుకున్నారు. దేవతలకేమో భోగాలు అనుభవించడం అలవాటు, దానవులకేమో ఇతరులు హింసించడం అలవాటు, మరి మానవులకేమో లోభబుద్ధి అలవాటు. అంటే ఈ మూడు గుణాలు కూడా పోవటానికి ఏదో ఆయన చెప్పాడు మన ముగ్గురికి కలిపి. కాబట్టి ఇదేమిటి అని వాళ్ళు కూర్చొని ఆలోచించి ఆ దా 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 అనే మూడు దాలు కూడా దమం, దయ, దానం అని వాళ్ళు నిశ్చయానికి వచ్చారు. అంటే ఏమిటనమాట? కామం, క్రోధం, లోభం ఈ మూడు కూడా విడిచిపెడితేనే ఆత్మశ్రేయస్సు అనేమో భగవానుడు చెప్తున్నాడు. ద ద ద అంటే దమం, దయ, దానం ఈ మూడింటి వల్లనేమో మీకు ఆత్మశ్రేయస్సు కలుగుతుందనేమో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. మరి భగవానుడు చెప్పేది, బ్రహ్మదేవుడు చెప్పేది, ఇద్దరు చెప్పేది కూడా నిజం కావాలి కానీ అబద్ధం కావడానికి వీల్లేదు. మరైతే ఎట్లా? రెండు కూడా నిజం ఎలా అవుతాయి అంటే కామాన్ని జయించాలి అని అంటే దమంతో జయించాలి. సాధారణంగా కామం అనేటువంటిది దేవతలు అంటే బాగా సుఖాలు అనుభవించేటువంటి వాళ్ళు దేవతలు. అందుకని వాళ్ళకి ఎప్పుడు కూడా కామంతో ఉంటారు. కాబట్టి కామంతో ఉండేటువంటి వాళ్ళకి దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహాన్ని కనుక సాధించినట్లయితే కామం అనేటువంటిది తగ్గిపోద్ది. ఇక రెండవది దానవులు. దానవులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా హింస చేస్తూ ఉంటారు, ఎప్పుడు క్రోధంతో ఉంటారు. మరి వాళ్ళకేమో దయ అనేటువంటిది చెప్పారు. వాళ్ళకి అసలు దయ ఉండదు. ఆ దయ అనేటువంటిది కనుక ఉంటే ఈ క్రోధం అనేటువంటిది పోద్ది. ఇక మానవుల్లో లోభబుద్ధి ఉంటుంది, పిసినారితనం. ఇది కనుక పోవాలంటే దానం. దానం కనుక చేస్తే ఈ లోభం పోద్ది. కాబట్టి ఈ మూడింటిని కూడా ఇట్లా వదిలించుకోవాలి అని మనకి ఈ బృహదారణ్యకోపనిషత్తు కథ ద్వారా మనకి తెలుస్తుంది. ముందుగా మనం కామం సంగతి చూద్దాం. కామం అంటే ఏమిటి? కోరిక. చూసిన వాటిని, విన్న వాటిని, తిన్న వాటిని, బాగున్న వాటిని కావాలనుకోవటం కామం. ఇదే కోరిక. పచ్చగా కనపడితే చాలు పరిగెత్తేది పశు స్వభావం. గట్టిగా కనపడితే పరుగులు తీసుకుంటా పోద్ది పశువు. ప్రపంచంలోని వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం, వాటి వైపు పరిగెత్తడం ఏదైతే మానవుడు చేస్తాడో వాడు కూడా పశువుతో సమానం. చూచినటువంటి గడ్డినల్లా మేయాలనుకుంటుంది పశువు. కానీ మనిషి తనకి తగినటువంటిది, తనకి కావాల్సినటువంటి దాన్ని మాత్రమే కావాలనుకుంటాడు. ఎందుకంటే బుద్ధి కలిగినటువంటి వాడు కనుక. బుద్ధితో ఆలోచించగలిగేటువంటి శక్తి మానవుడికే ఉంది కానీ ఈ జంతువులకి, పశువులకి లేదు. కాబట్టి ఇంద్రియాలని బుద్ధి యొక్క అధీనంలో ఉంచి నిగ్రహంతో ఆలోచించి అనుభవించాలి. పశువుకి ఏమో దేహం ప్రధానం, మనిషికేమో బుద్ధి ప్రధానం. అంటే పశువుకేమో భోగ జీవితం కావాలి, మనిషికేమో యోగ జీవితం కావాలి. ఇలా ఇంద్రియ నిగ్రహం ద్వారా, దమం ద్వారా కామాన్ని జయించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక రెండవది క్రోధం. క్రోధాన్ని దేంతో జయించాలంటే దయతో జయించాలి. కోపాన్ని దయతో జయించాలి అని. క్రోధం అంటే కోపం. కోపం అంటే అది ఒక భూతం. ఎందుకనంటే క్రోధుడు తన యొక్క గొప్పతనాన్ని గురించి ఇలా చెబుతున్నాడట. క్రోధుడు అంటే కోపం అన్నమాట. కోపమే అదిగో ఇలా చెబుతుందట. ఏమిటే? నేను కనుక తలుచుకున్నానా నువ్వు కళ్ళున్నా గుడ్డివాడి అయిపోతావు, చెవులున్నా చెవిటివాడి అయిపోతావు, మాట ఉన్నా మూగవాడి అయిపోతావు, తెలివి ఉన్నా బుద్ధిహీనుడు అయిపోతావు. నీ చదువు, సంస్కారం అన్నింటినీ కూడా నేను వ్యర్థం చేసి పారేస్తాను. నీ నోటితో అనరాని మాటలు అనిపిస్తా.
అసలు నీ రూపాన్ని కూడా నేను మార్చేస్తా, నీ శరీరాన్ని వణికిస్తా, నీ పెదవుల్ని అదిరిస్తా, గజగజ వణికిస్తా, ఆప్తుల యొక్క మాటల్ని కూడా వినకుండా చేస్తా, నీ చేత చిందులు వేయిస్తాను, నేను చివరికి నేను నలుగురిలో నగుబాట్లు గావిస్తాను అని క్రోధుడు ప్రతిజ్ఞ చేస్తాడట. ఇది క్రోధుడి యొక్క లక్షణం. మరి ఇలాంటి స్థితిలో నీ మనస్సు ఎలా ఉండాలి? దయతో నిండిపోవాలి. దయతో నిండిపోయినప్పుడు ఈ క్రోధం అనేటువంటిది నిరోధించబడతా ఉంది. అసలు కోపం వచ్చినప్పటికీ కూడా నిలవదు దయ అనేటువంటిది కనుకుంటే. అందుకనే దయగల హృదయమే భగవన్ నిలయము అని అన్నారు. హృదయము అని అంటే ఆ హృదయములో మధ్య 2 అక్షరాలు దయ. దయ కనుక లేకపోతే హృదయం ఉండదు, హృము ఉంటుంది. ఆ మధ్యలో దయ పెడితేనే హృదయము అవుతుంది. కాబట్టి ఈ దయ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి మానవుడైనటువంటి వాడికి. రాక్షసుడైనటువంటి వాడు పెద్దగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాడు క్రూరత్వంతో, హింసతోటి, క్రోధంతో ఉంటాడు. అశోకవనంలో సీతాదేవి ఉంది. హనుమంతుడు వచ్చి ఆమెను చూచాడు. ఆ స్త్రీలందరూ కూడా, రాక్షస స్త్రీలందరూ కూడా బాధలు పెడుతున్నారు సీతాదేవిని. అమ్మా, ఈ రాక్షస స్త్రీలంతా కూడా ఇంతగా బాధలు పెడుతున్నారు కదా, నువ్వు కనుక అనుమతిస్తే వీళ్ళందరినీ చంపేస్తాను ఒక్క దెబ్బలో అని అన్నాడు. అప్పుడు సీతాదేవి అంటుంది ఆంజనేయుడితో, నాయన నీకు అసలు ఈ పాపిష్టి క్రోధం ఎలా కలుగుతా ఉన్నది? పాపం వాళ్ళు ఏం చేస్తారు? రాజుగారి ఆజ్ఞని పాటించాలి. వాళ్ళు రాజు యొక్క సేవకులు. సేవకులైనటువంటి వాళ్ళు యజమాని యొక్క ఆజ్ఞని పాటించాల్సినటువంటి ధర్మం ఉంది. పైగా వాళ్ళు రాక్షసులు. రాక్షసులు కాబట్టి హింస అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ సహజ లక్షణం హింస. మరి మనం రాక్షసులం కాదుగా హింస చేయటానికి? నువ్వెందుకు వాళ్ళని చంపుతానంటున్నావు? అసలు ఏది ఏమైనా మనం అనుభవించేటువంటి సుఖానికి కానీ దుఃఖానికి కానీ మన యొక్క ప్రారంధమే మనకు కారణం. నేను ఆనాడు లక్ష్మణుడిని అనరాని మాటలు అన్నానే, ఆ మాటలకి ఫలితాన్ని నేను అనుభవించొద్దు, అందుకే ఇప్పుడు అనుభవిస్తా ఉన్నా. కాబట్టి నువ్వు ఈ రాక్షసుల్ని చంపాల్సినటువంటి అవసరం లేదు అన్నది సీతాదేవి. అమ్మకి రాక్షసుల మీద ఎంత దయో అనుకున్నాడు హనుమ. హృదయం దయతో నిండాలి, దయతో కోపాన్ని జయించాలి. మూడవది లోభం, పిసినారితనం. ఈ లోభాన్ని దేంతో జయించాలంటే దానంతో జయించాలి. లోభం అంటే ఏమిటంటే తాను తినడు, ఎవరికి ఇవ్వడు, దాచిపెట్టుకుంటాడు, చూసుకొని ఆనందిస్తాడు. కాబట్టి అది దానం కనుక చేయటం కనుక అలవాటైపోతే ఆ లోభబుద్ధి అనేటువంటిది పోద్ది. కాబట్టి దానంతో లోభాన్ని జయించాలి. దానం చేస్తే ఉన్నది పోతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. దానం చేస్తే పోవటం కనపడుద్ది కానీ రావటం మాత్రం నీకు కనపడదు అని అంటారు కొంతమంది. రావటం కనపడదు అంటే అదృష్టం అని అంటారు అర్థం. అదృష్టం అంటే దృష్టం కానిది, దృష్టం అంటే కనపడేది, దృష్టం కానిది అదృష్టం, కంటికి కనపడేది కాదు. నీవు చేసినటువంటి దానం ఏదైతే ఉందో అది అదృష్టంగా నీకు కనిపించకుండా నీకు వస్తుంది. అప్పుడప్పుడు మనం అంటుంటాం ఏమనంటే ఏదైనా సుఖం కనుక వస్తే, ఏదైనా డబ్బు కనుక కలిసి వస్తే, ఏదైనా మనకి మంచి కనుక జరిగితే మన అదృష్టం అండి అని అంటాం. అదృష్టం అంటే ఏమిటంటే దాని అర్థం తెలియదు. అదృష్టం అని అంటే దృష్టము కానిది, అంటే ఎప్పుడో చేసావు నువ్వు పుణ్యం, ఆ పుణ్యం ఫలం ఏదైతే ఉందో అది నీకు కంటికి కనపడదు, కంటికి కనపడకుండా నీకు దాని యొక్క ఫలితాన్ని అందిస్తుంది. అందుకని దాన్ని అదృష్టం అని అన్నారు. కొంతమందికి వెంటనే ఆ అదృష్టం వల్ల సుఖం రావచ్చు, కొంతమంది కొంతకాలం తర్వాత రావచ్చు, కొంతమందికి మరుజన్మలో రావచ్చు, కొంతమందికి కొన్ని జన్మల తర్వాత రావచ్చు. ఎప్పుడు వచ్చినా సరే అనేకమైనటువంటి రెట్లు ఎక్కువై తిరిగి వస్తుంది. అంటే వడ్డీతో సహా కలిసి వస్తుందన్నమాట. మనం చేసినటువంటి మంచి అయినా అంతే, మనం చేసినటువంటి చెడైనా పాపమైనా అంతే. పాపమైనా కూడా అంతే పెచ్చయి వస్తుంది, ఎందుకంటే చాలా కాలం తర్వాత రావటం కాదు. ఇప్పుడు ధనవంతులైనటువంటి వాళ్ళందరూ పూర్వం దానం చేసినటువంటి వాళ్ళే. ఇప్పుడు దరిద్రులైనటువంటి వాళ్ళందరూ ఎప్పుడు దానం చేసినటువంటి వాళ్ళు కాదు పూర్వం. అయితే ఈ దానం చేయటంలో కూడా ఓ తేడా ఉంది. దానం చేసిన భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికేమో ఈ ధనం అహంకారాన్ని కలిగిస్తుంది. భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ దానం చేసినటువంటి వాడికేమో ధనం అహంకారాన్ని కలిగించదు. ఆ ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు, తాను సుఖపడతాడు, ఇతరులను సుఖపెడుతూ ఉంటాడు. కాబట్టి
దానం చేయకపోయినా సరే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటండి? దానం చేయకపోయినా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే దరిద్రంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే దరిద్రంలో ఆనందం అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా సంపద నుండి ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ప్రపంచంలో కనపడతారు. ప్రపంచం దాకేందుకు ఊళ్ళో కనపడతారు, బజార్లోనే కనపడతారు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు కనపడతారు. మరి దానం అయితే ఎలా ఉండాలట? ప్రతిఫలం పుచ్చుకోకుండా చేసేటువంటిది దానం. ప్రతిఫలం పుచ్చుకోకుండా ఇవ్వగలిగినటువంటి దాన్ని ఇవ్వాలి. అవతల వాళ్ళకి పనికిరాని కాకుండా పనికొచ్చేటువంటి దాన్ని ఇవ్వాలి. సత్పాత్రులైనటువంటి వాళ్ళకి అంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. దుష్టులైనటువంటి వాళ్ళకి దానం చేయకూడదు. అలాగనే ప్రచార పటాటోపం పనికిరాదు. మనకేంటంటే ఏది చేసినా మనకి ప్రచారం కావాలి, 10 మందికి తెలియాలి మన గొప్పతనం, అప్పుడే మనకు తృప్తిగా ఉంటుంది. అలా ఏమీ తెలియకుండా ఎక్కడో ఏదో ముక్కు మూసుకొని కూర్చున్నట్టు కూర్చుంటే అదంత బాగా ఆనందాన్ని ఇవ్వదు. కానీ ఈ దానం అనేటువంటిది ఎట్లా ఉండాలి అంటే ఈ కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా ఉండాలట. ఇలా చేసినటువంటి దానం లోభాన్ని జయించడం మాత్రమే కాదు, మరుజన్మలో ఎన్ని సంపదలున్నా అహంకారం అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఆ సంపదలు సద్వినియోగం అవుతాయి. ఈ ప్రకారంగా ఎవరైతే దమము, దయ, దానం అనేటువంటి 3 గుణాలతో ఈ కామ, క్రోధ, లోభాలను జయిస్తారో అటువంటి వాళ్ళే ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధుల్ని శుద్ధిగా ఉంచుకొని ఆత్మశ్రేయస్సుకై పాటుపడుతూ ఉంటారు. ఆ తర్వాత మోక్షాన్ని పొందడానికి, ఆ పరమపదాన్ని అందుకోవటానికి అర్హతను సంపాదిస్తారు. అలా అర్హతను సంపాదించి ఆ పరమపదాన్ని అందుకుంటే తిరిగి జన్మలు అనేటువంటివి ఉండవు. ఇదంతా కూడా శాస్త్రం చెప్పేటువంటి పద్ధతి. మరి శాస్త్రం చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమవుతుందో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం చూడండి. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవరైతే శాస్త్ర విధిని ఉత్సృజ్య, శాస్త్ర విధిని వదిలిపెట్టి అంటే శాస్త్రం చెప్పినటువంటి దాన్ని వదిలిపెట్టేసి కామకారతః వర్తతే, ఈ కోరికల ప్రకారం నడుచుకుంటాడో సహా అటువంటి వాడు నా సిద్ధిం అవాప్నోతి, సిద్ధిని పొందడు, వాడికి సిద్ధి లేదు. అంటే ఎవరైతే శాస్త్ర విధిని పట్టించుకోకుండా, శాస్త్ర విధిని అసలు ఏమీ తెలుసుకోకుండా తన యొక్క కోరిక ఎట్లా ఉందో ఆ కోరికల ప్రకారం ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే అటువంటి వాడికి సిద్ధి లేదు. సిద్ధి లేదు, మరి ఇంకేమి లేదండి. నా సుఖం అవాప్నోతి, సుఖాన్ని కూడా పొందలేడు. ఇంకాను నా పరాంగతిం అవాప్నోతి, పరమగతిని కూడా వాడు ఎప్పటికీ పొందలేడు. కాబట్టి అటువంటి వాడికి ఏమి లేదు, శాస్త్రాన్ని పాటించినటువంటి వాడికి ఏమీ ప్రయోజనం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంతవరకు భగవానుడు ఈ అధ్యాయంలో పట్టుకోవాల్సినటువంటి దైవీ గుణాలను చెప్పాడు, వదిలిపెట్టాల్సినటువంటి ఆసురీ గుణాలని చెప్పాడు. ఇక ఆసురీ సంపన్నుల యొక్క ఆచార వ్యవహారాల గురించి, వాళ్ళ యొక్క ఆలోచనల గురించి, వాళ్ళ యొక్క మాటల గురించి, వాళ్ళ యొక్క చర్యల గురించి అన్నీ కూడా వివరంగా ఇంతవరకు తెలియజేయడం జరిగింది. చివరికి ఆసురీ సంపద మొత్తాన్ని కూడా 3 ముక్కల్లో చెప్పడం కోసం కామ, క్రోధ, లోభ అనేటువంటి 3 పదాలతోటి చెప్పారు. ఈ కామ, క్రోధ, లోభాలకి ఎవరైతే లోనవుతారో అటువంటి వాళ్ళు నరక ద్వారాలు తెచ్చుకొని నరకంలోకి సరాసరిగా వెళ్ళిపోతారు అని కూడా చెప్పారు. అందుకోసం ఈ 3ంటిని వదలాలి అని చెప్పారు. ఆ వదలటం ఎలాగో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మరి అలా వదిలినటువంటి వాడికే, కామక్రోధ లోభాలు వదిలినటువంటి వాడికే మోక్షప్రాప్తి, కానీ వాటిలో ఏమాత్రం ఏది ఉన్నప్పటికీ కూడా మోక్షప్రాప్తి లేదు. మరి ఇంతవరకు చెప్పిన తర్వాత సరిపోయిందిలే అని అనుకోవాలా భగవానుడు. ఇంకా ఏదో చాలదని అనుకుంటున్నాడు, ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. ఎందుకని? అంతా చెప్పాల్సిందంతా చెప్పాడు కదా, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ఎందుకనంటే ఈ మానవ జీవిత ప్రయాణం అనేటువంటిది ఎంతో క్లిష్టమైనది, కష్టమైనది.
ఎన్నో కర్మలు ప్రతిరోజు జరిగిపోతూ ఉంటాయి మన ద్వారా. అలా కర్మలు చేస్తూ ఉండటమే జీవన ప్రయాణం. అయితే ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అనేటువంటి సందేహం ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ఎన్నో సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ప్రతి కర్మని కూడా ఇది చేయదగినటువంటి కర్మ, ఇది చేయకూడనటువంటి కర్మ, ఇది పెద్దలు అంగీకరించినటువంటి కర్మ, అంగీకరించినటువంటి కర్మ, ఇది శాస్త్రం చెప్పినటువంటి కర్మ, శాస్త్రం చెప్పనటువంటి కర్మ, లేదా శాస్త్రం వద్దనటువంటి కర్మ అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషణ చేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలుసుకున్నప్పుడే భగవంతుని వైపుకి ముందుకి ఒక అడుగు వేయడానికి వీలవుతుంది. అయితే మనం భగవంతుని వైపుకి అడుగు వేస్తున్నామా, మనం వెనక్కి అడుగు వేస్తున్నామా? ఈ విషయాన్ని సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులు ఎవరూ తెలుసుకోరు. కానీ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఉంటారో, ఎవరైతే ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానమైనటువంటి భగవద్గీతని తెలుసుకుంటూ ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ముందుకు వెళ్తున్నానా, వెనక్కి వెళ్తున్నానా, లేదా మూరిడు ముందుకి బారెడు వెనక్కి పోతా ఉన్నానా అని ఆలోచించుకోవాలి. బ్రతికి ఉన్నంత కాలము కూడా కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు చేస్తున్నంత కాలము ఇలా ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఇలా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మనకి ఏదో ఒక ఆధారం కావాలి, అదే శాస్త్రం. కాబట్టి శాస్త్రం అనేటువంటిది మనకి ఆధారం. కనుక శాస్త్ర సహాయం తీసుకొని మనం మన యొక్క కర్మల్ని కొనసాగించాలి, మన పనుల్ని మనం చేసుకుంటూ ఉండాలి. శాస్త్రం యొక్క సహాయం లేకుండా, శాస్త్రం చెప్పినటువంటి దాన్ని తెలుసుకోకుండా స్వేచ్ఛగా ప్రవర్తించేటువంటి వాడు దీపం లేకుండా చీకట్లో నడిచేటువంటి వాడు. దీపం లేకుండా చీకట్లో నడిస్తే ఏమవుతుందో మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ కూడా అంతే అవుతుంది. అందుకని శాస్త్రాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే శాస్త్రం అంటే ఏమిటి, అది కూడా మనకి తెలియాలి. శాస్త్రం అంటే ఏమిటంటే రెండు పదాలు ఉన్నాయి, శాసనాత్ శంసనాత్. ఇది శాస్త్రం అన్నారు. శాసించేది, శంసనం చేసేది శాస్త్రం అన్నారు. స్టేషన్ మాస్టర్ చేతిలో పచ్చ జెండా ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది. పచ్చ జెండా ఏమి ఊపితేనేమో ట్రైన్ పోద్ది, ఎర్ర జెండా ఊపితేనేమో పోయేది కూడా ఆగాల. అదే ప్రకారం ఇక్కడ కూడా శాసనం శంసనం అనేటువంటి రెండు ఉన్నాయి. ఏమిటివి మనం తెలుసుకుందాం. శాసనం అంటే శాసించి చెప్పడం, ఇదిగో నువ్వు ఇలాగ చేయాలి, ఇదిగో ఇలాగ నువ్వు చేయకూడదు అని శాసించి చెప్పేదాన్ని శాసనం అని అంటారు. అంటే విధి నిషేధాల గురించి, చెయ్యవలసింది చెయ్యకూడదు చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది శాసనం. ఇలాగనే చేస్తే నువ్వు బాగుపడతావు, ఇలాగనే చేస్తే నువ్వు చెడిపోతావు అని ఖచ్చితంగా చెప్పేటువంటి దాన్ని శాసనం అంటారు. ఇక శంసనం అని అంటే అవ్యక్తమైనటువంటి విషయాలను వ్యక్తం చేసేదాన్ని శంసనం అని అంటారు. ఇప్పుడు కర్మఫలాలు ఉన్నాయనుకోండి, వాసనలు ఉన్నాయనుకోండి, ఎవరికన్నా తెలుస్తాయా? ఇప్పుడు మనలో ఏ కర్మఫలాలు ఉంది, మన ఏ వాసనలు తెలుస్తుందా? ఇంకొక నిమిషంలో ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఒక్క నిమిషంలో ఏం జరుగుద్దో మనకు తెలియదు. అంటే ఆ కర్మఫలాలు ఏమో మనకు తెలిస్తే మనం అనుభవించేది మనకు తెలుస్తుందిగా, కానీ మనకు తెలియదు. కాబట్టి అవి అవ్యక్తం. అందుకని గత జన్మలు కానీ, రాబోయే జన్మలు కానీ, ఈ కర్మఫలాలు కానీ, ఈ వాసనలు కానీ, ఇవి ఏవి కూడా మనకు తెలియవు. అసలు పరమాత్మే అవ్యక్తం, ఇవి అవ్యక్తమే, పరమాత్మ అవ్యక్తమే. అవ్యక్తమైనటువంటి విషయాల్ని మనంతట మనం తెలుసుకోలేము. కాబట్టి మరి వాటిని వ్యక్తం చేసి చెప్పేది శాస్త్రం. కాబట్టి మనం విశ్లేషణ చేసి మనం అనుభవించినటువంటి కర్మఫలాలని కనుక విశ్లేషణ చేస్తే మనం ఏ రకమైన కర్మలు చేసామో తెలుస్తుంది. మనం చేసేటువంటి పనులను కనుక విశ్లేషణ చేస్తే మనలో ఉన్నటువంటి వాసనలు ఏమిటో తెలుస్తుంది. ఈ ప్రకారంగా అన్ని విషయాల్ని కూడా తెలియజెప్పేటువంటిది శాస్త్రం. మనం మర్చిపోయినటువంటి విషయాల్ని, మనకి తెలియనటువంటి విషయాల్ని తెలియజెప్పడాన్ని శంసనం అన్నారు. శాసించి చెప్పేది శాసనం అయితే తెలియని విషయాన్ని తెలియజేసేది శంసనం. ఇలా శాసనం శంసనం ఈ రెండింటినీ తెలియజేసేది శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ కూడా ఎలా పుట్టినాయి, ఇది కూడా చాలామంది ఎవరో కూర్చొని రాశారనుకుంటారు. కాదు, అతీంద్రియ శక్తులు కలిగినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషుల యొక్క అనుభవాలే ఈ శాసనాలు శంసనాలు, ఈ శాస్త్రాలన్నీ కూడా వాళ్ళ యొక్క అనుభవాలే.
వాళ్ళ తపస్సులు చేసి ఎంతో గొప్ప సాధన చేసి వాళ్ళు జీవితంలో ఆచరించేటువంటి ఆచరణ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రాలుగా చెప్పడం జరిగింది. ఈ శాస్త్రాలన్నీ ఎవరికి? కేవలం మానవులకి మాత్రమే. ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదు అని ఇక్కడ బోర్డు పెట్టారనుకోండి, ఒక దున్నపోత అక్కడికి పోయి వాస్తుంది. ఏమే నీకు తెలియదా అక్కడ బోర్డు పెట్టాం అని ఎవరిని అంటారా? అంటే వాడు దున్నపోత అవుతాడు. అందుకని అది దానికి కాదు. మరి ఎవరికంటే మనిషి కూడా పోస్తుంటాడు. దేనికనంటే పాపం వాడి బాధ వాడిది. ఆ తర్వాత ఎప్పుడో తర్వాత చూసుకుంటాడు, లేకపోతే ఎవడన్నా వస్తే అప్పుడు చూసుకుందామని అనుకుంటాడు. అప్పుడు వాడు కూడా అంతే. వాడు కనుక చూసి అది ఉన్నప్పటికీ కూడా వాడు కనుక అక్కడ మూత్ర విసర్జన చేశాడంటే వాడు కూడా పశువుతో సమానం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా ఎవరి కోసం అని అంటే కేవలం మానవుల కోసమే. శాస్త్రాలను ఉల్లంఘిస్తే భగవంతుడు శిక్షిస్తాడు, చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. మరి భగవంతుడు ఎట్లా శిక్షిస్తాడండి? ఆయన డైరెక్ట్గా వచ్చి మనకి శిక్షలు వేయడు. ఆయన ఇండైరెక్ట్గా కూర్చొని పరోక్షంగా కూర్చొని మనకి శిక్షలు వేస్తూ ఉంటాడు. అందువల్ల శాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వాడు మనిషి. శాస్త్రాన్ని అనుసరించకుండా స్వేచ్ఛగా నడుచుకునేటువంటి వాడు పశువు. అందుకే పెద్దలు అంటారు ఏమనంటే, శృతయో ఎత్ర వర్తంతే తత్ర తిష్టంతి వై నరాః, మతయో ఎత్ర వర్తంతే తత్ర తిష్టంతి వానరాః. అంటే శృతి చెప్పినట్టుగా నడిచేవాడేమో నరుడు, మతి చెప్పినట్టుగా నడిచేవాడేమో వానరుడు, అంటే జంతువు, కోతి. కాబట్టి శృతి తప్పి పాడకూడదు, తాళం తప్పి ఆడకూడదు, శాస్త్రం తప్పి నడవకూడదు. ఈ మూడు జాగ్రత్తగా ఉండాలి. పాట పాడే వాళ్ళకి, ఆట ఆడే వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా శృతి తాళం రెండు ముఖ్యం. అలాగే మనకేమో శృతి అంటే శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రమే మనకి ఆధారం. శాస్త్రం నడిచినటువంటి వాడికి పరిస్థితి ఏమిటో ఈ శ్లోకంలో చెప్పారు. వాడికి ఏమో లేదు, పర్వాలేదు. అందుకే నా సిద్ధిం నా సుఖం నా పరాంగతిం అవాప్నోతి అన్నారు. కార్యసిద్ధి లేదు, సుఖం లేదు, మోక్షం లేదు. ఎవరైతే శాస్త్ర విధిని తప్పి నడుస్తున్నారో అటువంటి వారికి ఇవి ఏవి కూడా లభించవు. శాస్త్రం చెప్పినట్టు నడుచుకోకపోవటానికి ఏమిటి కారణం? ఏమంటే ఇంత తెలిసిన తర్వాత శాస్త్రం చెప్పినట్టు మనం ఎందుకు నడుచుకోం? ఇప్పుడు అంతా విన్నాం కదా, మరి శాస్త్రం ప్రకారమే నడుస్తామా అని అంటే నడిస్తే రైటు, నడవకపోతే దానికి కారణం ఏమిటంటే కామం, ఆశలు, కోరికలు ఇవే. కాబట్టి ఈ స్వార్థం కనుక ఉంటే, నేను బాగుపడాలని ఉంటే, నాకు బాగా డబ్బు రావాలని ఉంటే, నాకు సుఖం కావాలని ఉంటే, నాకు భోగాలు కావాలని ఉంటే, ఆశలు, కోరికలు, ఈ స్వార్థం ఇవి కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది? కామం, క్రోధం, లోభం. కామం వల్ల క్రోధం, కామం వల్లనే లోభం. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభాలు మూడు కూడా ఇక వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. కోరికల కారణంగానే శాస్త్రాన్ని ధిక్కరిస్తారు. అందుకని కోరికల్ని వదలాలి. అంటే కామప్రేరితులైన వాళ్ళు, క్రోధపూరితులైనటువంటి వాళ్ళు, లోభగ్రస్తులైనటువంటి వాళ్ళు విషయాలకి లొంగిపోయి శాస్త్ర విధిని కనుక తిరస్కరిస్తే వాళ్ళకి అశాంతి తప్ప ఇంకేమీ లేదు. అందుకనే సంక్షోభం. కాబట్టి మరి ఏం చేయాలండి? శాస్త్ర విధిని పాటించకపోతే సిద్ధి లేదు, సుఖం లేదు, పరమగతి లేదు. మరి అయితే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని 24వ శ్లోకంలో చెప్తున్నారు. 24వ శ్లోకం చూడండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ అందువల్ల, ఎందువల్ల? ఇదిగో ఈ రకమైనటువంటి సుఖం లేదు, శాంతి లేదు, పరమగతి లేదు,
కాబట్టి ఇదంతా లేదు కాబట్టి శాస్త్రాన్ని పాటించకపోతే కార్య అకార్య వ్యవస్థితవు, చేయదగినటువంటి పనేమిటి, చేయకూడని పనేమిటి అని నిర్ధారణ చేసుకోవటంలో నీకు శాస్త్రం ప్రమాణం. శాస్త్రమే నీకు ప్రమాణం. అయ్యా ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని నువ్వు నిశ్చయం చేసుకోవాలంటే నీకు ప్రమాణం ఏంటంటే శాస్త్రమే. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈరోజు మంచిదా కాదా అని మనకి తెలియకపోతే అడుగుతాం. ఆయన పంచాంగం చూసి పురోహితుడు చెప్తాడు. అదే శాస్త్రం కాదు, కానీ ఏదో మన సందేహం తీర్చుకోవటానికి. అంటే నీకు మంచి చెడు టైం కావాలంటే దాన్ని పాటిస్తున్నావు. అసలు నీ జన్మకు కావాల్సినటువంటి మోక్షాన్ని అందుకోవటానికి నువ్వు శాస్త్ర ప్రకారం చేయదగినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని చేయటం కోసమని నువ్వు కనుక శాస్త్రాన్ని కనుక పాటించకపోతే ఎట్లా? అందుకని శాస్త్రమే నీకు అదిగో పాటించవలసినటువంటిది. కాబట్టి కార్య అకార్య వ్యవస్థితం శాస్త్రం ప్రమాణం, శాస్త్ర విధానోక్తం. శాస్త్రం చెప్పినటువంటి విధి విధానాలని చక్కగా తెలుసుకొని, జ్ఞాత్వా తెలుసుకొని, ఇహ కర్మ కర్తుం అర్హసి, కర్మ చేయడానికి నువ్వు అర్హుడివి అవుతావు. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని ఏమైతే చెప్పిందో అది తెలుసుకొని చేయదగినటువంటి దాన్ని చేయాలి, చేయదగినటువంటి దాన్ని చేయకుండా ఉండాలి. కాబట్టి ఎటువంటి కార్యాలు చేయాలి, ఎటువంటి కార్యాలు చేయకూడదు అనేటువంటి సందేహం కలిగినప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? శాస్త్రమే నీకు ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే అంటున్నారు. కాబట్టి నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రంలో చెప్పిన దాన్ని బట్టే నడుచుకోవాలి. అంతేగాని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళుగా పనులు చేయకూడదు. అది శాస్త్ర విధి అని అనిపించుకోదు, అది శాస్త్ర విరుద్ధమైనటువంటి పని అవుతుంది. అటువంటి వాళ్ళకి సుఖం లేదు, శాంతి లేదు, మోక్షం లేదు అని ఇంతకుముందే చెప్పారు. కాబట్టి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అన్నారు. కాబట్టి కర్మలు చేసే ముందు ఇది శాస్త్ర సమ్మతమా కాదా అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు శాస్త్రాన్ని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే చేయదగిన పని ఏమిటో తెలుస్తుంది, దాన్ని నువ్వు చెయ్యాలి. ఓ అర్జున, నీవు ఎలాగూ శస్త్ర ప్రవీణుడివే, కానీ ఇప్పుడు శాస్త్ర ప్రవీణుడివిగా కావాలి. యుద్ధం వచ్చిందంటే శస్త్ర ప్రవీణుడివిగా కావటం మంచిదే, కానీ జీవితంలో నువ్వు నడుచుకోవాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి నువ్వు శాస్త్ర ప్రవీణుడివి కావాలి. శాస్త్రం అంటే ఏమిటో నీకు తెలియాలి. శాస్త్రం అనేటువంటిది జన్మ జన్మలకి కూడా తల్లి. శాస్త్రం అనేటువంటి దీపాన్ని నీ వెంట నీ చేతిలో కనుక ఉంచుకున్నట్లయితే అంధకార బంధురమైనటువంటి ఈ జీవితాన్ని హాయిగా ఆనందంగా నువ్వు నడుపుకోగలుగుతావు. మహాత్ముల యొక్క చరిత్రలే నీకు మార్గదర్శకాలు. వాళ్ళ యొక్క బోధలే నిన్ను ఈ సంసార సముద్రం నుంచి దాటిస్తూ ఉంటాయి. కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఒక గైడ్. మనం కనుక ఏ బొంబాయో బెంగళూరో కలకత్తా ఎక్కడికో కనుక పోవాలనుకోండి, మనకు అక్కడ ఏమీ తెలియదు. మరి అక్కడికి పోయిన తర్వాత ఏమేమి చూడదగినటువంటి ప్రదేశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో, ఏ నెంబర్ బస్సు ఎక్కాలనో, ఎక్కడికి పోతే మనం ఆ ప్లేస్ మనకి దగ్గరగా ఉంటుందో ఇవన్నీ కూడా మనకు తెలియవు. అందుకని మనకు ఒక గైడ్ కావాలి. అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి సమాచారం బాగా తెలిసినటువంటి వాడు మనకి సహాయం చేయాలి. ఆ గైడ్ అన్నా ఉండాలి, ఇంకో గైడ్ పుస్తకం ఉంటుంది అదన్నా ఉండాలి. ఎందుకంటే దాంట్లో అన్నీ కూడా సమాచారం అంతా ఉంటుంది. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి, అక్కడి నుంచి అక్కడికి పోవాలి, ఈ బస్సు ఎక్కాలి, అక్కడికి పోవాలి, ఈ బస్సు ఎక్కాలి అని మొత్తం ఉంటుంది. కనుక ఆ గైడ్ అన్నా ఉండాలా, ఈ గైడ్ అన్నా ఉండాలి. అలాగే ఓ పుణ్యక్షేత్రానికి పోయారనుకోండి, కొన్ని పుణ్యక్షేత్రాల్లో అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఉంటుంది. కొన్ని పుణ్యక్షేత్రాల్లో అద్భుతమైనటువంటి గాథలు, అంటే పూర్వ గాథలు ఉంటాయి. ఆ క్షేత్రం ఎందుకని అక్కడ వెలిసిందో, ఎవరు చేశారో ఏమిటో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి చోట మనకు కనుక గైడ్ ఉంటే అన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. గైడ్ కనుక లేకపోతే ఏం అర్థం కాదు. ఏ కోణార్క సూర్య దేవాలయమో పోయారనుకోండి, లేకపోతే ఏ బేలూరో హాలిబేడో పోయారనుకోండి, అక్కడ గైడ్ కనుక లేకపోయినట్టయితే మనం చూసేది ఏమీ లేదు, రాళ్ళు రప్పలే. కానీ గైడ్ కనుక ఉంటే అందులోనే ఆ రాళ్ళ రప్పల్లో అద్భుతమైనటువంటి ఆ శిల్పాన్ని గురించి, సౌందర్యాన్ని గురించి మనకి తెలియజేస్తాడు. అందువల్ల మనకి గైడ్ ఇలాంటి వాటికి కావాలి. మరి అయితే కర్మలకో మనం చేసేటువంటి పనులకో ఇక్కడ కూడా మనకు ఒక గైడ్ కావాలి. ఆ గైడ్ ఏమిటంటే శాస్త్రం. కాబట్టి కర్మ కర్తుమిహార్హసి అన్నారు.
ఈ లోకంలో కర్మలు చేస్తూనే జీవించాలి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ అని ఈశావాస్యోపనిషత్తు చెప్పింది. ఈ లోకంలో కర్మలు చేస్తూనే 100 ఏళ్ళు జీవించాలి అని చెప్తుంది. భగవద్గీత కూడా చెప్పింది, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండటానికి వీలు లేదు. నిరంతరం కూడా నువ్వు కర్మలు చేస్తూ ఉండవలసిందే. అయితే ఆ కర్మలు ఎలా ఉండాలి? మరి 100 ఏళ్ళు కర్మలతో జీవించాలంటే ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండడానికి వీలు లేకపోతే ఎలా చేయాలి? ఆ కర్మల్ని శాస్త్రం ప్రకారం చేయాలి. శాస్త్రం చెప్పినట్టుగానే ఆ కర్మల్ని మనం చేయాలి. అందుకని శాస్త్రాన్ని తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. శాస్త్రాన్ని, దాని యొక్క అవసరాన్ని ఇంత గట్టిగా నొక్కి చెప్పటం వల్ల భగవంతుడి యొక్క దృష్టిలో ఈ వేదాలు, శాస్త్రాలు ఎంతటి పరమ ప్రమాణమైనటువంటి గ్రంథాలో మనకు అర్థమవుతుంది. మనకు అర్థం కావాలా? ఎందుకు భగవంతుడి ఇంత శాస్త్రాన్ని గురించి ఇంత గట్టిగా నొక్కి చెబుతున్నాడు అని అంటే, భగవంతుడి దృష్టిలో కూడా ఈ శాస్త్రం అనేటువంటిది పరమ ప్రమాణం. సాక్షాత్తు భగవానుడే అవి పరమ ప్రమాణాలు అని చెప్పడం వల్ల వాటి మీద మనకి ఎంతటి విశ్వాసం ఉండాలో, ఎంతటి నమ్మకం ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏ శాస్త్రాన్ని ఆచరించాలండి? శాస్త్రం 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 అని అంటే ఏ శాస్త్రాన్ని ఆచరించాలా? మనకున్నాయి కొన్ని శకున శాస్త్రాలు, బలి శాస్త్రాలు, ఆ శాస్త్రాలు, ఆ శాస్త్రాల అయ్యగారు. మరి ఏమిటి? ఏ శాస్త్రాలను మనం అనుసరించాలి? ఏ శాస్త్రాలు మనకి ఆచరణ యోగ్యంగా ఉంటాయి? బ్రహ్మ విద్యని, ఆత్మ విద్యని, ఆత్మజ్ఞానాన్ని, మోక్ష ప్రాప్తికి తగినటువంటి జ్ఞానాన్ని అందజేసేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద శాస్త్రాలని, ఆ వేదాంతాన్ని, ఆ ఉపనిషత్తుల్ని, ఆ ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతని, అదిగో వాటిని మనం తెలుసుకోవాలి. ఇవి శాస్త్రాలే. వీటికి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలుగా వెలువడినటువంటి గ్రంథాలు ఉంటాయి. పరమ ప్రమాణమైనగా వ్యాఖ్యానం చేసినటువంటి, భాష్యాలు రాసినటువంటి గ్రంథాలు అవే ప్రకరణ గ్రంథాలు. అదిగో వాటినైనా తెలుసుకోవాలి. అయితే భగవద్గీతలో శాస్త్ర విషయాలు ఉన్నాయి, ఆచరణ పద్ధతులు ఉన్నాయి. భగవద్గీత యొక్క గొప్పతనం ఇది. ఎందుకంటే భగవద్గీత శాస్త్ర విషయము చెప్పుద్ది, ఆచరణకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే భగవద్గీతని మామూలు వేదాంతం వల్ల అనుష్ఠాన వేదాంతం అన్నారు. అంటే ఆచరణకు అనుకూలమైనటువంటి వేదాంతం అన్నారు. అందుకని నిజమైనటువంటి శాస్త్రం, ప్రమాణ గ్రంథం ఏమిటి అని అంటే భగవద్గీత. అందరికీ అనుకూలమైనటువంటిది, అందరూ తెలుసుకోదగినటువంటిది, అందరూ తెలుసుకోవలసినటువంటిది భగవద్గీత. భగవద్గీతను కనుక కూలంకషంగా తెలుసుకున్నట్లయితే మానవుడు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. మానవుడు ఉత్తముడుగా, మహాత్ముడిగా, మాధవుడిగా, పరమాత్మగా ఎదగవచ్చు. అలా కూలంకషంగా తెలుసుకోవాలి అని అంటే సద్గురువుల్ని ఆశ్రయించి శాస్త్రాలను తెలుసుకోవాలి. శాస్త్రాలను తెలుసుకొని ఏది చేయదగింది, ఏది చేయదగంది, ఏది మనని ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది, ఏది మనని బంధం వైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఈ బంధం వైపు నడిపించేటువంటి కర్మల్ని చేయకూడదు, ముక్తి మార్గం వైపు నడిపించేటువంటి కర్మల్ని చేస్తూ ఉండాలి అని చెబుతూ భగవానుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. చివరిలో గద్యం ఉంటుంది చూడండి. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఈ ప్రకారంగా ఉపనిషత్తుల యొక్క సారము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము అయినటువంటి భగవద్గీత యందు శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంవాద రూపంలో ఉన్నటువంటి ఈ దైవాసుర సంపద్ విభాగ యోగం అనేటువంటి 16వ అధ్యాయం మనం పూర్తి చేశాం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి దైవీ సంపదని, అలాగే మనలో ఉన్నటువంటి ఆసురీ సంపదని బాగా పరిశోధించి విశ్లేషణ చేసి ఆసురీ గుణాలని అధిగమించేటువంటి పద్ధతిని అధ్యయనం చేయటమే ఈ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ ప్రకారంగా ఈ 16వ అధ్యాయం మనకి కేవలం ఆచరణకి సంబంధించినటువంటి అధ్యాయం. 16, 17 రెండు కూడా ఆచరణకి సంబంధించినటువంటి అధ్యాయం. ఇందానే మనం మాట చెప్పుకున్నాం,
శాస్త్రాన్ని తెలుసుకోవటం ఒక ఎత్తు, ఆ శాస్త్రాన్ని జీవితంలో ఆచరించడం ఒక ఎత్తు. 15 అధ్యాయాల భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంతో పూర్తయిపోయింది. కానీ మన ఆచరణకు కావాల్సినటువంటి విషయాన్ని మొత్తం ఒక్కచోటికి చేర్చి చెప్పాలనేటువంటి భావనతో భగవానుడు ఇక్కడ ఈ 16, 17 అధ్యాయాలు రెండింటినీ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ రెండింటినీ కూడా కేవలం అనుష్ఠాన యోగం అని చెప్పాలి, ఆచరణకి అనుకూలమైనటువంటి యోగం. దీంట్లో ఏముంది, మనలో చెడును తొలగించుకోవాలి, మనలో మంచిని మనం పెంచుకోవాలి. ఎలా తొలగించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాలని చెప్పి మన ఆచరణలో మనకి శాస్త్రం అనేటువంటిది ప్రమాణం అని చెప్పి ఇక్కడ ముగిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ అధ్యాయాన్ని మరి ఎంతో చక్కగా శ్రద్ధగా విన్నటువంటి మీరు ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా గ్రహించారని నేను అనుకుంటున్నాను. ఆ గ్రహించినటువంటి విషయాల్ని జాగ్రత్తగా విశ్లేషణ చేసి అందులో మీలో ఏదైతే చెడు గుణం ఉందో, అసురీ గుణం ఉందో, ఆ ఆసురీ గుణాన్ని బయటికి పంపించండి. అలాగే ఏ దైవీ గుణం అయితే మనకి ఉపయోగపడుతుందో ఆ దైవీ గుణం మనలో ఉందో లేదో చూసుకొని ఉంటే వృద్ధి చేసుకోండి, లేకపోతేనేమో దాన్ని ఆచరించండి, అనుభవంలోకి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని మనం మన యొక్క ఈ మోక్ష మార్గం వైపు చేసేటువంటి ప్రయాణంలో ఒక అడుగు ముందుకు వేయడానికి మీరందరూ కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తాం.